దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయలేని వారికి భయపడకండి. ఎవరికి భయపడాలి? దేహమును ఆత్మను రెండింటిని నరకంలో కాల్చగలవానికి మిక్కిలి భయపడండి. దేవుడికి భయపడేవాడు ఇంకెవడికి భయపడ్డో? దేవుడికి భయపడని వాడే అందరికి భయపడుతుంటాడు. దేవుని ఎదురుగా మోకరించు, ప్రపంచం నీ కాళ్ళ దగ్గర మోకరిస్తుంది అని అంటాడు దైవజనుడు. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వస్తారు, ప్రభువా సువార్త పంపిస్తున్నావు, పరిస్థితి బయట చాలా దారుణంగా ఉంది, చంపేస్తారేమో. యేసు ప్రభు అన్నాడు, బహుశా దోరగా నవ్వామని చెప్పుంటాడేమో నాకు తెలియదు, కానీ మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. నరికి చంపుతారా? దేన్ని నరికి చంపుతారు? మెడనే కదా. ఇది చూస్తున్నారు మీరు, చాలా లావు ఉంటుంది కదా మెడ. ఆయన అన్నాడు, పైన ఉన్నాయి చూసావా, అవన్నీ లెక్కే నాకు. పేతురు, నీ నెత్తి మీద ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు లెక్క. ఆంధ్రయ, నీ తల మీద ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు. ఏంటి ప్రభు వీటిని ఎంచావా? మరి అంత సన్నగా ఉన్న వాటిని ఎంచి లెక్క పెట్టాను అంటే ఇది చాలా లావు ఉంటుంది కదా, ఇది దిగుతుంది అంటావా? కత్తి ప్రయోగించి వెంట్రుకు నింపలేడు పో, ఎందుకంటే నేను నంబర్ ఎంచుకోనున్నా, నాకు తెలియకుండా నంబర్ లెస్ అవ్వదు, తగ్గదు. ఎందుకు చెప్పాడు ఆయన మాట? అర్థమైతే ధైర్యం వస్తుంది. వెంట్రుకు లెక్క పెట్టుకున్నంత జాగ్రత్త మీరంటే నాకు. ఊతొత్తిన గాలికి పోతూ ఉంటే పిలిచాను అనుకుంటున్నారా? పక్కా ప్లాంట్తో పిలిచాను. మిమ్మల్ని చంపేది ఎవడు? నేను అనుమతించేంత వరకు ప్రాణం పోదు. అందుకని అపోస్తలులు రాజ్యాలకు ఎదురెళ్ళారు. అపోస్తలుడైన పౌలు కానీ మిగిలిన వ్యక్తులు కానీ చూస్తే రాజ్యాలకు ఎదురెళ్ళారు. రాజులు వారిని చూసి భయపడ్డారు. పోరాటం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీద ప్రవేశిస్తాయి, చూచి పరిగెత్తండి అని అన్నాడా? నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని తినడానికి, భక్షించడానికి, చెదరగొట్టడానికి క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. కాపరి అంటే ఎవరు? కాపరి అడవికి వెళ్ళేటప్పుడు నెమలిక తీసుకుని వెళ్తాడా? బలమైన కర్ర తీసుకుని వెళ్తాడా? నెమలికలు తీసుకుని వెళ్తాడా? బలమైన కర్ర తీసుకుని వెళ్తాడు. ఒక మచ్చు కత్తి తీసుకుని వెళ్తాడు. ఎందుకు? వడిసెలు తీసుకుని వెళ్తాడు. ఎందుకు? ఎవరితో పోరాటం చేయాలి? దొంగలతో పోరాటం చేయాలి, తోడేళ్లతో పోరాటం చేయాలి, క్రూరమృగాలతో పోరాటం చేయాలి. అవునా కదా? మరి ఈరోజు కాపర్లు అంటే ఎవరితో పోరాటం చేయరు. కాపరి అనే పేర్లు ఏముందో తెలుసా? కాపాడేవాడు. చుట్టూ కంచె వేసి వాకిట్లో పడుకుంటాడు, నన్ను దాటిపో లోపలికనే. అది కదా కాపరితనం అంటే. క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, అందుకు మీరు కాపర్లు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాపాడడానికి, కాయడానికి పరిశుద్ధాత్మను దేని అధ్యక్షులుగా కాపర్లుగా నియమించాడు. ఆ యావత్తు మందను కూర్చి మీ మట్టుకు మిమ్మల్ని కూర్చి జాగ్రత్తగా ఉండండి. అది కాపరితనం అంటే. మనం వాళ్ళని అనకూడదు, వీళ్ళని అనకూడదు, అంటే ఆ తోడేళ్ళని అదిలించకూడదు, ఈ తోడేళ్ళని అదిలించకూడదు, ఈ కుక్కను అదిలించకూడదు. తోడేళ్ళని అదిలించకుండా, కుక్కలను అదిలించకుండా మందని మేపుతావు.